వస్తున్న ప్లాస్టిక్ మహమ్మారిని రోడ్లుగా మార్చి ప్రపంచానికి కొత్త దారి చూపిన మేధావి గురించి మీకు తెలుసా? ఆయనే మన దేశ గర్వకారణం డాక్టర్ రాజగోపాలన్ వాసుదేవన్. మదురై త్యాగరాజర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్, ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజగోపాలన్ వాసుదేవన్ గారు 2002లో చెన్నైలోని జంబులింగం వీధిలో దేశంలోని తొలి ప్లాస్టిక్ రోడ్డుకు శ్రీకారం చుట్టారు. ఈ టెక్నాలజీ వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటో తెలుసా? ప్లాస్టిక్ వ్యర్థాలను చిన్న ముక్కలుగా చేసి 170 డిగ్రీల సెల్సియస్ గ్రేడ్ వద్ద బిటుమెన్తో కలిపి ఈ రోడ్లను వేస్తారు. దీనివల్ల రోడ్లు వర్షానికి పాడవవు, మన్నిక పెరుగుతుంది మరియు బిటుమెన్ ఖర్చు కూడా భారీగా తగ్గుతుంది. నేటికి చెక్కు చెదరకుండా ఉండటం ఈ సాంకేతికత గొప్పదనానికి నిదర్శనం. ఈ పద్ధతిలో ప్లాస్టిక్ వ్యర్థాలను తారుతో కలిపి రోడ్లు వేయడం వల్ల రోడ్డు యొక్క నీటి నిరోధక శక్తి అనగా వాటర్ రెసిస్టెన్స్ పెరగడమే కాకుండా బిటుమెన్ వాడకం దాదాపు 8% వరకు తగ్గుతుంది. ఇది కేవలం రోడ్డు నిర్మాణం మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణలో ఒక గొప్ప ముందడుగు. ప్రభుత్వ గుర్తింపు మరియు పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఈ ప్లాస్టిక్ రోడ్డు టెక్నాలజీ నేడు భారతదేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ ప్రాచుర్యం పొందుతోంది. వ్యర్థాల నుండి సంపదను సృష్టించడం అంటే ఇదే కదా. వ్యర్థంగా పారేసే ప్లాస్టిక్తో దేశానికే తలమానికంగా నిలిచే రోడ్లను నిర్మించవచ్చని నిరూపించారు మన భారతీయ శాస్త్రవేత్త. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తూ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఈ స్వదేశీ సాంకేతిక నిజంగా ఒక గొప్ప గర్వకారణం. ఫైనల్గా ఇంతటి ఆవిష్కరణకు శ్రీకారం చుట్టిన రాజగోపాలన్ గారు గురించి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీడియో వర్తి అనిపిస్తే ఒక్క లైక్ వేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ను ఫాలో అయిపోండి. ఐఎమ్ యువర్ శాలిని ప్రియా.